అత్తయ్య, ఏంటమ్మా? నాకు ప్రాణగండ ఉందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి చెప్పొద్దత్తయ్యా. ఇదేమైనా చిన్న విషయమా కడుపులో దాచిపెట్టుకోవడానికి? నీ ప్రాణాలు పోయే పరిస్థితి. అలాంటప్పుడు అన్నయ్య గారితో చెప్పకపోతే ఎలా? అదేదో మనిద్దరమే పరిష్కరించగలిగే సమస్య అయితే ఆయనకు తెలియకుండానే చేసేవాళ్ళం. కానీ మీ అమ్మ బోనాలెత్తాలి, నైవేద్యం సమర్పించాలి. ఇంత పెద్ద తతంగం పెట్టుకుని మీ నాన్నగారికి తెలియకుండా ఎలా చేయగలం? కావచ్చత్తయ్యా, కానీ నాకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేరు. ఇప్పుడే చూశారు కదా, నాకేదో ప్రమాదం ఉందని స్వామీజీ చెప్తే ఆ విషయం జీర్ణించుకోలేక స్వామీజీని మాటలని కోప్పడి బయటికి వెళ్ళిపోయారు. అలాంటిది నాకు ఎదురయ్యే ప్రమాదం మరణగండవని తెలిస్తే నాన్న ఎలా తట్టుకోగలరు? చెప్పొద్దత్తయ్యా, ప్లీజ్. నన్ను ఇలా ఇరకాటంలో పడేస్తావేంటాను? అన్నయ్య గారికి తెలియకుండా నేను నిన్ను ఎలా కాపాడుకోవాలి? మీ నాన్నకి తెలియకుండా మీ అమ్మతో నేను బోనాలు ఎలా ఎత్తించాలి? మీ టెన్షన్ చూస్తుంటే నాన్నకి విషయం చెప్పేసేలా ఉన్నారు. మీరు కనుక చెప్తే నా మీదొట్టే. ఇలా ఒట్టేసుకుని నా నోరు కట్టేస్తే ఎలా? అసలే స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి ఈ గండ ఎలా గట్టెక్కుతుందా, మీనాక్షితో పూజ ఎలా చేయించాలా అని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. మళ్ళీ నువ్విలా నా నోరు మూసేస్తే ఎలాగమ్మా? ఇంకేం మాట్లాడొద్దు. నాన్నతో చెప్తే మాత్రం నా మీదొట్టు. వెళ్దాం పదండి. సునంద, స్వామీజీ ఏమన్నారు? మావయ్య అడుగుతుంటే మాట్లాడరేంటి? వదినా, స్వామీజీ ఏమన్నారు? ఏమైనా ప్రమాదం అని చెప్పారా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏం లేదు నాన్న, చిన్న దోషమేనంట, పరిష్కారం చూసుకుంటే సరిపోతుందన్నారు. అదేంటో ఇంటికెళ్ళాక చెప్తాను. పదండి.